తెలుగుదేశం పార్టీ నాయకులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా 2 అంశాలను అయితే ప్రస్తావించారు. ఒకటి, అరుంధతి సినిమాలో పశుపతితో చంద్రబాబు నాయుడిని పోల్చి కించపరిచారు అన్నది ఒకటైతే, వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకోవడం ద్వారా పింఛన్ల పంపిణీ ఇంటింటికి జరగకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు. దానివల్ల 32 మంది పింఛన్దారులు చనిపోయారు. వారందరి చావుకు చంద్రబాబు నాయుడే కారణం, చంద్రబాబు నాయుడు హంతకుడు, ఇంకా అంతకంటే గట్టి పదం ఏదైనా ఉంటే చెప్పండి అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వర్ల రామయ్య నేతృత్వంలో ఈసీకి ఇదివరకు ఫిర్యాదు చేశారు. దీనిపైన స్పందించిన ఈసీ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా ఈ వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఓకే, తప్పులేదు, ఈసీ కోడ్ ఉన్నప్పుడు ఇలా వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదు కాబట్టి ఇచ్చింది, బాగానే ఉంది. మరి ఇదే సూత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు వర్తిస్తుందా, చంద్రబాబు నాయుడు కూడా ఈసీ నోటీసులు ఇస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే నిన్ననే శనివారమే పల్నాడు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. అక్కడ బహిరంగ సభల్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనేక వ్యాఖ్యలు చేశారు. ఇంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ని సైకో అన్నారు. ఏపీ ముఖ్యమంత్రిని కోడ్ ఉన్నప్పటికీ కూడా సైకో అంటూ కించపరిచారు. తనను హంతకుడు అని అన్నారనే ఫీల్ అయిపోయి టీడీపీ నేతలతో ఫిర్యాదు చేయించినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆ సభలో నిన్న నేను ఒక విజన్, జగన్మోహన్ రెడ్డి ఒక పాయిజన్, జగన్మోహన్ రెడ్డి ఆ పాయిజన్తోనే అందరినీ చంపేసే రకం అంటూ మాట్లాడారు. అంటే జగన్ హత్యలు చేస్తారు అని మాట్లాడారు. ఈ కురుక్షేత్రంలో కౌరవులు లాంటి వైసీపీ నేతల వధ తప్పదు అని కూడా మాట్లాడారు. అంటే వైసీపీ నేతల్ని చంపేస్తామని. జగన్ ఒక దుర్యోధనుడు అని మాట్లాడారు. తనను పశుపతితో పోలిస్తే ఫీల్ కాలేదు. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు ఏమంటే పశుపతి అంటే శివుడు, నన్ను అలా అన్నారు, బాగానే ఉంది, ఏం పర్వాలేదు, నేను హ్యాపీ అని కూడా అన్నారు. కానీ ఈసీకి అయితే ఫిర్యాదు చేశారు, అరుంధతి సినిమాలో పశుపతితో పోల్చారు అని. కానీ నిన్న సభలో వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావును మాత్రం బకాసురుడు అంటూ రాక్షసుడితో పోల్చారు చంద్రబాబు నాయుడు. మరి అది కూడా వ్యక్తిగత విమర్శే కదా. అంబటి రాంబాబుని ఆంబోతు రాంబాబు అన్నారు. అంటే ఒక జంతువుతో పోల్చారు మంత్రి అంబటి రాంబాబుని. దాన్ని ఏమనాలి? ప్రజలంతా కలిసి వైసీపీకి చంపేసి సమాధి కట్టాలి అని కూడా పిలుపునిచ్చారు. అంటే చంపేసేయండి, మర్డర్ చేయండి అని కూడా పిలుపునిచ్చారు. 32 మంది చనిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడిని హంతకుడు అని అన్నారని ఈసీకి అయితే టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కానీ నిన్న అంటే శనివారం టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. కరెక్ట్గా మీరు సీఎం అవ్వాలనుకున్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ఎందుకు కూలిపోయింది అంటూ ప్రశ్నించారు. అంటే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ కూలిపోవడం కనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు. మీ హత్య రాజకీయాలకు 32 మంది పింఛన్దారులని చంపేశారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఆయన ఆరోపణ చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై ఆరోపణ చేశారు అంటూ ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అదే మాటల్ని నిన్న ఆనం వెంకటరమణారెడ్డి జగన్ను ఉద్దేశించి కూడా అన్నారు. మరి దానిపైన ఫిర్యాదు చేస్తారా? చేయాలి. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవాలి. ఇలాంటి మాటలు మాట్లాడకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం 2 పార్టీలకి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఈసీ పైన కూడా ఉంది. ఎందుకంటే ఇలాగే వదిలేస్తే ఒకరిని మించి ఒకరు ఇంకా ఇష్టానుసారం ఆరోపణలు విమర్శలు చేసుకునేందుకు కూడా వీళ్ళు సిద్ధమవుతున్నారు. కాకపోతే ఏకపక్షంగా ఒక పక్షం అన్నట్టుగా కాకుండా ఎదుటి పక్షం మీద ఫిర్యాదు చేసినప్పుడు తమ నాయకులు, తమ పార్టీ వాళ్ళు ఎంత నాణ్యమైన, ఎంత పొలైట్గా మాట్లాడుతున్నారు అన్నదాన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలి.